డెరివేషన్ ఆఫ్ ద ఫార్ములా ఫర్ ద కర్వ్డ్ సర్ఫేసెస్. మనము లాస్ట్ క్లాస్లో ఫోకల్ లెంగ్త్, నెక్స్ట్ రేడియస్ ఆఫ్ కర్వేచర్, సెంటర్ ఆఫ్ ద కర్వేచర్ వీటి గురించి నేర్చుకున్నాము. డెరివేషన్ ఆఫ్ ద ఫార్ములా ఫర్ ద కర్వ్డ్ మిర్రర్ ఇవాళ నేర్చుకుందాం. డెరివేషన్ ఆఫ్ ద ఫార్ములా ఫర్ ద కర్వ్డ్ మిర్రర్స్. నువ్వు అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద వన్ ఫార్ములా, ఒక ఈక్వేషన్ అనుకో ఏదైనా కానీ. 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అని మనం ప్రూవ్ చేయాలి. ఎఫ్ అంటే మనకి ఐడియా ఉంది, యు అన్నా వి అన్నా కొద్ది మనకి డౌట్స్ ఉంటాయి. యు అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, వి అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఇందులో కర్వర్డ్ మిర్రర్స్లో నేను తీసుకునే మిర్రర్ ఏంటంటే కాన్కేవ్ మిర్రర్ తీసుకుని దిస్ ఈజ్ మై కాన్కేవ్ మిర్రర్. కాన్కేవ్ మిర్రర్ అంటే ఈ బల్జ్డ్ అవుట్ ఉన్న సర్ఫేస్ని మనము కోడ్ చేస్తే వచ్చేది. అంటే దీంతో ఏదన్నా సిల్వర్ కోటింగ్ లాంటిది ఏదైనా వేస్తే ఇది కాన్కేవ్ మిర్రర్ కింద పనిచేస్తుంది. చాలాసార్లు చెప్తా ఉంటాను, దీన్ని సెంటర్ ఆఫ్ ద మిర్రర్ అంటారు, దీన్ని పోల్ అంటారు. సి అనేది చెప్తా ఉంటాను, ఇది సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటారని చెప్పాలి. సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఏ పాయింట్కి జాయిన్ చేసినా అది కంపల్సరీ ఏమవుతుంది, నార్మల్ అవుతుందని లాస్ట్ క్లాస్లో నేను చెప్పాను. సో సిని పిని కలిపి జాయిన్ చేస్తే వచ్చేదాన్ని ప్రిన్సిపల్ యాక్సిస్ అంటారని చెప్పారు. ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్ ఏమవుతుందంటే ఫోకస్ అవుతుంది. దీన్ని ఫోకల్ పాయింట్ అంటారు, దీన్ని ఎఫ్తో డినోట్ చేస్తాం. ఇక్కడ నేను యూజ్ చేసే టెర్మినాలజీని బట్టే 1/f ఈజ్ ఈక్వల్ టు 1/u ప్లస్ 1/v అని వచ్చేస్తుంది. u అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్, v అంటే ఇమేజ్ డిస్టెన్స్. ఓకే, ఇక్కడ నేను అన్ని రాస్తాను. ఫస్ట్ వాట్ ఈజ్ పిఎఫ్ అని, ఫోకల్ పాయింట్ నుంచి ఫోకస్కు ఉన్న డిస్టెన్స్ని, పోల్ నుంచి ఫోకల్ పాయింట్కి ఉన్న డిస్టెన్స్ని ఫోకల్ లెంగ్త్ అంటారు. దాన్ని మనము స్మాల్ ఎఫ్తో రిప్రజెంట్ చేస్తాం. ఇది 2 సెంటీమీటర్స్ ఉండొచ్చు, 3 సెంటీమీటర్స్ ఉన్నాను. నెక్స్ట్ పీసీ అంటే, పీసీ అనేది అంటే ఆల్ డిస్టెన్స్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ ద పోల్ కనుక పోల్ నుంచే తీసుకుంటున్నాను. పీసీ అంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్, దీన్ని ఆర్తో డినోట్ చేస్తాము. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఎఫ్. ఎందుకంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎఫ్ తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎఫ్ అవుతుంది, ఎఫ్ ప్లస్ ఎఫ్ 2f అవుతుంది. రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఫోకల్ లెంగ్త్. సపోజ్ నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ పెడతా. ఎక్కడి నుంచి పెట్టాను నేను, సెంటర్ ఆఫ్ కర్వేచర్కి బియాండ్ పెట్టాను. పెట్టినప్పుడు ఈ ఆబ్జెక్ట్ కూడా పేరు రాసుకుంటా, ఏబి. ఏబి ఇస్ మై ఆబ్జెక్ట్, బియాండ్ ద సి ఉంది. మన రూల్స్ చాలా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. If a ray is parallel to the principal axis, reflected back curved surface and bounce back and passing through the focus అని నేర్చుకున్నాం. ఏదన్నా ఒక లైట్ రే ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా అయింది, ఈ కాన్కేవ్ సర్ఫేస్ని ఢీకొన్నప్పుడు రిఫ్లెక్టెడ్ బ్యాక్ అయి ఫోకస్ నుంచి పాస్ అవుతుంది. ఇది నేర్చుకున్నాం. ఇది ఒకటి వేరే జరిగింది. అట్ ది సేమ్ టైం ఒక సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి కనుక రే కనుక పాస్ అయితే అది ఎలా రీచ్ అయ్యిందో మళ్ళీ అలాగే బౌన్స్ బ్యాక్ అవుతుందని తెలుసుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఎ నార్మల్ మీద ఏదైనా లైట్ రే పడితే ఏ పాత్లో వెళ్ళిందో అదే పాత్లో బ్యాక్ వస్తుంది. సో ఇది 2 కండిషన్స్. ఇది R1, ఇది R2 అనుకుంటే కానీ ఇక్కడ ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అయిందో ఈ రేస్ ఇంటర్సెక్ట్ దగ్గర ఈ బి అనేది కనపడుతుంది. ఎందుకంటే ఈ రే బి కాడి నుంచే స్టార్ట్ అయింది ఈ 2 రేస్. మళ్ళీ దీన్ని బి డాష్ అని పేరు పెట్టుకుంటాం. బి డాష్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ బి. దీనికి ఒక పెర్పెండిక్యులర్ లైన్ ఇలా డ్రా చేస్తే కనుక ప్రిన్సిపల్ యాక్సిస్కి ఇక్కడ ఏ డాష్ ఉంటుంది. ఏ యొక్క ఆబ్జెక్ట్ ఏ డాష్ అంటే ఇది పాయింట్ ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉందంటే ఇది లైన్తో తగ్గిపోతుంది, ఇలా తగ్గిపోతుంది, ఏ ఉంది. సో ఏ డాష్ బి డాష్ ఈజ్ ద ఇమేజ్ ఆఫ్ ఏబి అవుతుంది. ఇప్పుడు యు అంటే ఏంటంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏంటి, పోల్ నుంచి
నువ్వు ఎక్కడైతే పెట్టావు ఆబ్జెక్ట్ దానికి ఉన్న డిస్టెన్స్ ఏమన్నా ఆబ్జెక్ట్ డిస్టెన్స్ దాని పిఏ అనిపిస్తాం ఇస్ ఈక్వల్ టు యూ. నెక్స్ట్ పిఏ డాష్ కనపడుతుంది కదా, పిఏ డాష్ దీన్ని ఏమంటారు ఇమేజ్ డిస్టెన్స్. ఏ డాష్ బి డాష్ అనేది ఇమేజ్ అంటే ఇమేజ్ డిస్టెన్స్, దాన్ని స్మాల్ బి తోటి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఎఫ్కి యూకి వికి ఉన్న ఒక రిలేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. అన్నా క్లియర్ అన్నా? ఈ రిలేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇందులో కొన్ని రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి, వాటిని కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఏబికి ప్యారల్గా ఎక్కడైతే రిఫ్లెక్టెడ్ బ్యాక్ అవుతున్న పాయింట్ దగ్గర ఒకటి XP dash అనేది యూజ్ చేస్తాను. XP dash is a parallel to AB and it makes a rectangle and opposite sides are equal. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది ఉంటేనే మనం చేయగలుగుతాం. These two are opposite sides in the rectangle. ఇది parallel గా అయిపోతే గీసేసాము, ఇది ఒక రెక్టాంగిల్ ఫామ్. ఇక్కడ నేను ఇంకోటి ఏం చెప్పాను, XP dash అనేది ఏబికి సరిపోతుంది ఎందుకంటే ఇట్ ఈస్ బై రెక్టాంగిల్. ఇది ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్, ఇది కూడా యూజ్ చేస్తాము. ఇప్పుడు నేను యూజ్ చేసేది ఏంటంటే మ్యాథ్స్లోకి వెళ్ళి మ్యాథ్స్లో ఉన్న సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ని తీసుకుని 1/f = 1/u + 1/v నేను ప్రూవ్ చేస్తాను. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. దీస్ టూ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్. సపోజ్ ఇది 90 అయితే ఇది 90 అవుతుంది. ఇది ఒక 30 degrees అయింది అనుకో, ఇది కూడా 30 degrees. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఎప్పుడు ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ 30 వేస్తే ఇక్కడ 30 వచ్చింది. 30 + 90 120, 120 రిమైనింగ్ ఎంత మిగులుతుంది 60. ఇది 60 అవుతుంది అప్పుడు ఇది 60 అయింది. ఇది కూడా 60నే. 90 + 30 + 60 180. ఇది కూడా 180. సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ అంతా 180 degrees కనుక ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఇప్పుడు ఏమవుతాయంటే సిమిలర్ ట్రయాంగిల్స్ అవుతాయి. మన సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రాపర్టీస్ ఒకసారి రిమైండ్ చేసుకుని మనం వెళ్ళిపోతాం. సపోజ్ దిస్ ఈజ్ మై రైట్ యాంగిల్, ఒక ట్రయాంగిల్. ఇది కొద్ది పెద్ద రైట్ యాంగిల్ అనుకుంటే ఇది 30 ఉందనుకుంటే ఇది కూడా 30 ఉందనుకుంటే ఇది 60 కనుకుంటే ఇది కూడా 60 ఉంటే కనుక ఇది ఎగ్జాక్ట్లీ 90 degrees అవుతుంది. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్లో కరస్పాండింగ్ యాంగిల్స్ ఎలా ఉన్నాయి, ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్, కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్లోకి వచ్చేసి ప్రపోర్షన్ అంటే సేమ్ రేషియో మెయింటైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 అనుకో, ఇది సమ్ 6 అవుతుంది. ఇది 4 అనుకో, దీనికి డబుల్ 8 అవుతుంది. ఇది 5 అనుకున్నాం, ఇది 10 అవుతుంది. అంటే దీనికి 2 times పెద్ద ఉంటుంది, అలాగే దీనికి ఎన్నో కొన్ని టైమ్స్ పెద్ద ఉంటుంది. రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ నువ్వు అబ్జర్వ్ చేస్తే 3/6 అంటే కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియో ఈజ్ ఈక్వల్ టు 4/8 ఈజ్ ఈక్వల్స్ టు 5/10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1/2. చూసుకో 3 1 3 2 4 1 4 2 5 1 5 2. అంటే ఈ రెండు ట్రయాంగిల్స్ అంటే ఫ్రమ్ దిస్ ఫిగర్ ఐ అండర్స్టూడ్ దట్ దీస్ టూ ట్రయాంగిల్స్ ఆర్ సిమిలర్, దెన్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఈ స్టేట్మెంట్ యూజ్ చేసుకుని నేను 1/f = 1/u + 1/v ని నేను ప్రూవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఇది తీసేసిన నీట్గా ఇటుతో మనకు పని లేదు, బేసిక్ నాలెడ్జ్ కూడా మనకు వచ్చేసింది కనుక వీ కెన్ డూ ఇట్ వెరీ ఈజీ. నా కమింగ్ టు ఇక్కడ నేను సింపుల్గా కన్సిడర్ ట్రయాంగిల్ these two triangles from the figure ABC is similar. Consider చేసుకున్నాం, డైరెక్ట్ సిమిలర్ చెప్తున్నాం. Similar to triangle A'BC. A'BC is similar since corresponding angles are equal, then corresponding sides are in proportion. Sir, proportion తీసుకుంటాం. దీని హైట్ AB యొక్క హైట్ డివైడెడ్ బై ఇమేజ్ యొక్క హైట్ A'B ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ దీని బేసు AC, ఇక్కడ ఉన్న బేస్ AC డివైడెడ్ బై ఇక్కడ బేసు A'. ఈ ఈక్వేషన్ మనం రాసేసాం. మళ్ళీ ఇంకొక రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ కన్సిడర్ చేస్తాం. ఇక్కడ చూడు, దీస్ టూ ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అండ్ దిస్ ఈజ్ 90 degrees అండ్ దిస్ ఈజ్ 90 degrees కనబడుతుంది. అప్పుడు ఈ రెండు రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కూడా ఏమవుతాయి, సిమిలర్ అవుతాయి. ఇక్కడ కూడా రాస్తాం ట్రయాంగిల్
A dash B dash F is similar to XP F. ఈ రెండు ట్రయాంగిల్ సిమిలర్. కీప్ ఇన్ మైండ్ XP dash. XP dash, very good, is similar. XP dash F అనేది A dash B dash F కి సిమిలర్ గా ఉంటుంది. Since vertically opposite angles are 90 degrees, automatically similar. Their corresponding sides are in proportion. మళ్ళీ ఇక్కడ కూడా ఒక రేషియో తీసుకొస్తా. XP dash divided by A dash B dash is equals to దీని బేసు P dash F divided by ఇక్కడ P dash F divided by A dash F. చూసుకోండి A dash F దీని బేసు బై దీని బేసు కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్. ఇంకొక రేషియో కూడా ఉంది, తీసుకోవచ్చు, మనకు అవసరం లేదు. మనకు అవసరమైన ఈ రెండే తీసుకోండి. కానీ నీకు ఆల్రెడీ చెప్పాను XP dash అంటే ABనే అని చెప్పాను. XP dash అంటే ABనే. సో నేనేం చేస్తాను, ఈ ఈక్వేషన్ 2ని కొద్ది మాడిఫై చేసి ఇక్కడ రాసుకుంటాను. XP dash లో ఏం పెట్టొచ్చు, AB డివైడెడ్ బై A dash B dash is equals to P dash F by A dash F. రాసింది. ఇది ఈక్వేషన్ ఎంత 3. చూడు, రెండు ఈక్వేషన్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు ఈక్వల్ గా లేవా? అప్పుడు ఈ రెండు ఈక్వల్ కావా? అవుతాయి కదా. ఫ్రమ్ 1 and 2 ఇప్పుడు అక్కడికి వస్తారు. ఫ్రమ్ 1 and 3 we get, చాలా ఇంపార్టెంట్, we get వెరీ సింపుల్. చూడండి, ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ కదా. ఇప్పుడు ఈ రెండు ఈక్వల్ AC by A dash C is equals to P dash F divided by A dash F. ఇక్కడ నుంచి చూడండి నాన్న, చాలా ఇంపార్టెంట్ పాయింట్. నేను A dash F ఉంది కదా, A dash F అని తీసి జస్ట్ సారీ P dash F ఉంది కదా, నేను P dash Fని PF కింద రాస్తాను. ఎందుకు రాసినానో కూడా చూసాను. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక్కటి అర్థమవుతేనే నీకు కాన్సెప్ట్ అర్థమైనట్టు. నేను ఏం చేస్తున్నానంటే వెరీ సింపుల్, దీని హైట్ తగ్గించుకుంటూ వస్తున్నాను అన్న. దీని హైట్ ఏం చేస్తున్నాను, ఇక్కడ తీసుకొస్తున్నాను. హైట్ తగ్గించినప్పుడు ఈ P dash అనేది ఇక్కడ వస్తుంది. అంటే ఇట్ రీచింగ్ P. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దీని హైట్ ఇక్కడ తగ్గించాను అనుకో, అప్పుడు ఇమేజ్ హైట్ తగ్గుతుందా తగ్గదా? ఎక్కడో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇమేజ్ హైట్ కూడా తగ్గిపోద్ది. దీని హైట్ తగ్గినప్పుడు దీని ఇమేజ్ హైట్ ఏమవుతుంది, తగ్గుతుంది. మరీ కింద తీసుకొచ్చాను అనుకో, అప్పుడు P dash ఇస్ రీచింగ్ P, ఇంకా దగ్గర. అంచేతే P dash F అంటే నేను PF కింద రాశాను. అప్పుడు ఇమేజ్ డిస్టెన్స్ కరెక్ట్గా ఎక్కడ వస్తుంది, అప్పుడు A dash వస్తూ ఉంటుంది. అలా తగ్గుతా వస్తూ ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ హైట్ ఇలా తగ్గుతూ ఉంటాయి, దీని ఇమేజ్ అలా చిన్నగా తగ్గుతాయి. అదే నాకు ఇక్కడ హైట్స్ తో పని లేదు, అందుకే నేను తగ్గించుకుంటూ వస్తున్నాను. అంచేతే ఎప్పుడైతే when height of the object is very small, that means point object ఇట్లా వచ్చినప్పుడు పాయింట్ ఇమేజ్ పడుతుంది ఎక్కడో చోట. దేని మీద పడుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పడుతుంది. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు ప్రూవ్ ఇట్. అంచేత మరీ చెప్పేది అది. సరే, ఓకే, ఎవ్రీథింగ్ క్లియర్. మనకు వచ్చేసి P dash ప్లేస్లో PF రాసేసాం. ఇట్స్ వెరీ గుడ్, నైస్. ఇప్పుడు ఏసీని నేను కన్వర్ట్ చేసుకుంటా ఉంటాను. ఇక్కడ ఏసీ ఉందా, ఏసీని ఎలా కన్వర్ట్ చేస్తుంది? ఏసీ ఈజ్ నథింగ్ బట్ PA minus PC. ఇలా కూడా ఇది రాదు. PA అంటే ఏంటి, ఆబ్జెక్ట్ డిస్టెన్స్ U మైనస్ PC అంటే నేను అక్కడ రాశాను, ఇక్కడ 2F రాసేస్తాను. ఈజీ అయిపోతుంది నాకు. ఏంటంటే ఏదైతే ప్రూవ్ చేయాలనుకున్నానో, అంటే 1/F = 1/U + 1/B అనేది ప్రూవ్ చేయాలంటే ఈ కన్వర్షన్స్ అన్ని తీసుకురావాలి. అది నా టార్గెట్. ఓకే, ఇక్కడ U - 2F రాసేసా.
వెరీ గుడ్. ఇంక ఏ డాష్ సి ఉంది చూడు కింద. ఏ డాష్ సి అంటే ఏది? ఏ డాష్ సి ఇది ఉంది. ఏ డాష్ సి ఉంది కదా, నేను ఏ డాష్ సి నేను ఎలా వస్తాను చూడు. పిసి మైనస్ పిఏ డాష్. పిసి ఎక్కడ వస్తుంది? పిసి మైనస్ పిసి మైనస్ పి ఏ డాష్. పి ఏ డాష్ రాస్తాను. పి ఏ డాష్ అంటే ఏంటి? ఇక్కడ రెడీగా ఉంటుంది చూడు. ఇక్కడ ఇందా నేను ఆల్రెడీ చెప్పాను. వి అంటే ఏంటి? ఇమేజ్ డిస్టెన్స్. అది రాసేస్తాను. అంటే పిసి అంటే ఏంటి? ఇక్కడ 2f మైనస్ వి అంటే నేను 2f మైనస్ వి రాసేసుకోవచ్చు ఇక్కడ. దట్ ఈస్ ఈక్వల్స్ టు, చాలా ఇంపార్టెంట్. సో పిఎఫ్ అంటే వి నో దట్ ఫోకల్ లెంగ్త్. ఎఫ్ రాసేసా. వెరీ గుడ్, నైస్. కింద ఏ డాష్ ఎఫ్ ఉంది. సో ఏ డాష్ ఎఫ్ అంటే ఇది. ఏ డాష్ ఎఫ్ అంటే ఈ పీస్. ఏ డాష్ ఎఫ్ ని రాసుకోవచ్చు మళ్ళీ. పిఏ డాష్ మైనస్ పిఎఫ్. పిఏ డాష్ మైనస్ పిఎఫ్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఏ డాష్ ఎఫ్. ఏ డాష్ ఎఫ్ రాసేసిన. ఏ డాష్ ఎఫ్ అంటే పి డాష్ ఇదేంటిది? వి. పిఏ డాష్ వి మైనస్ పిఎఫ్ అంటే ఏంటి? స్మాల్ ప్రాసెస్. సో ఇక్కడ నేను ఏం రాసుకోవచ్చు? వి మైనస్ ఎఫ్. వి మైనస్ ఎఫ్. వెరీ. ఇది అయిపోయిన తర్వాత దీన్ని జాగ్రత్త సింప్లిఫై చేస్తే నీకు వచ్చేది 1/f = 1/u + 1/e అనేది వచ్చేది. చూడు నేను నీట్గా చేస్తా. బై క్రాస్ మల్టిప్లికేషన్. నేను ఇప్పుడు ఏం చేస్తాను? క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఇది ఏంటి? ఇది. సో u మైనస్ 2f ఇంటూ v మైనస్ f ఈజ్ ఈక్వల్స్ టు f ఇంటూ 2f మైనస్ v. దట్స్ 2f minus v into f. Now, first term into first term uv, first term into second term minus uf, second term into first term minus 2f v, minus into minus plus 2f square, 2f into f 2f square is equals to f into 2f square f into v మైనస్ f v. ఇవన్నీ రాసుకోవాలి. సో f స్క్వేర్ ఏమో క్యాన్సిల్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒక్క uv ని మాత్రమే ఇక్కడ ఉంచుతా. ఎందుకు ఉంచుతానో కూడా చెప్పు. uv ని మాత్రమే ఉంచాను. దట్ ఈస్ ఈక్వల్స్ టు మిగిలిన పంపించేస్తా. ఇది ఎవరికి వస్తే ప్లస్ uf. ఇది ఎవరికి వస్తే ప్లస్ 2fv. ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఒక fv ఉంది, మర్చిపోకూడదు. సో 2fv లోంచి ఒక fv పోతే 2fv లోంచి ఒక fv పోతే fv ఉంది. సో uv is equals to uf plus fv. ఇది సో నాకు లాస్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందంటే uv is equals to uf ప్లస్ fv రాసేసా. ఇక్కడ నీకు ఒక చిన్న టెక్నిక్ చెప్తానమ్మా. సమ్ 2 + 3 is equals to 4 + 8 is equal to 12. రాయకూడదు. నేను ఏం చేస్తానంటే ఒక నెంబర్ని దీంతో డివైడ్ చేస్తాను. దాని వాల్యూ తగ్గుతుంది కానీ ఈక్వేషన్ అయితే సేమ్ గానే ఉంటుంది. నేను ఏం చేస్తాను? దీని 4 తోటి, దీని 4 తోటి, దీని 4 తోటి డివైడ్ చేస్తాను. 4 1 4, 4 2 4 3 1 + 2 = మనకి 3 అయ్యింది. అలాగే నేను ఇప్పుడు ఏం చేస్తానంటే అన్న దీన్ని నేను ఎఫ్ యు వి అంటే ఇది ఒక ప్రోడక్ట్. ఇది ఈ ప్రోడక్ట్ని దీంతో డివైడ్ చేస్తాను. అప్పుడు దాని వాల్యూ ఎప్పుడు చేంజ్ కాదు. చూడు uv by fuv is equals to uf by fuv plus fv by fuv రాసేసి ఇక్కడ uv వన్ టైం క్యాన్సిల్ అవుతుంది, 1/f వస్తుంది. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ u కట్ అయిపోతుంది, f కట్ అయిపోతుంది, f అంటే వన్ టైం కట్ అవుతుంది, 1/v ప్లస్ ఇక్కడ f
ఎఫ్ క్యాన్సిల్, వి క్యాన్సిల్ వన్ టైం అంటే 1/u. దిస్ ఈజ్ మై మిర్రర్ ఈక్వేషన్. క్లియర్?